అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తోందని ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ రాశారు. భారతదేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా దేశ ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించిందని 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు $2.55 బిలియన్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని అన్నారు. వీటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27% దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుందని వివరించారు. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10% పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని, ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ వారికి అనుకూలంగా మారుతోందని తెలియజేశారు. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారని వెల్లడించారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20% ఉంటుందని చెప్పారు. అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని, దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైన ఈ భారం పడుతోందన్నారు. గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్లు పోర్టుల్లో ఉన్నాయని, కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుందని తెలియజేశారు. యూరోపియన్ యూనియన్లో భారతీయ ఎగుమతిదారులు 50% తనిఖీ రేట్లు, 4-7% దిగుమతి సుంకంతో సహా నాన్ టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని వివరించారు. కానీ వియత్నాం వంటి దేశాలు ఈయూతో వారి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద జీరో డ్యూటీ పొందాయని, ఈ కారణంగా వియత్నాం వంటి దేశాల యూరోపియన్ మార్కెట్ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయని లేఖలో చెప్పారు. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారతదేశం నుంచి సీ ఫుడ్ను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయని, అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయన్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాకే మళ్ళీ ప్రజల ముందుకు వస్తామని, 5 ఏళ్ల పాటు సేవలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచారని పేర్కొన్నారు. రూపాయి అవినీతి లేకుండా పేదలకు 1000 కోట్ల ఆస్తి పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్కి చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తొలిసారి మీ ముందు నిలబడ్డా. నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు. మీ సమస్యలు తెలుసుకోలేకపోవడం, కేవలం ఎన్నికలకు 21 రోజుల ముందు రావడంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని అన్నారు. ఓడిన రోజు కొంచెం బాధపడ్డానని, రెండో రోజు నుంచి నాలో కసి పెరిగిందని, మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. 5 ఏళ్ల పాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, సొంతంగా 26 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. ఎన్టీఆర్ సంజీవిని పేరిట తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మొబైల్ క్లినిక్లు ఏర్పాటు చేశానని, గ్రామాల్లో పేదల పెళ్లిళ్లకు గౌరవంగా బట్టలు పెట్టడం, ఉచితంగా ట్యాంకర్లతో తాగునీరు, పిల్లలు క్రికెట్ ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశామన్నారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ నిర్వహించామని, మహిళలు సొంత కాళ్లతో నిలబడాలని శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేశామని వివరించారు. 2024లో రెండోసారి మీ ముందుకు వచ్చానని, గెలిస్తే ఎంత చేస్తానో ఆలోచించాలని, 53,000 ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరానని అన్నారు. మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారు,
అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. బెజవాడ ఇంద్రకీలాద్రిపై గత 9 రోజులుగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆఖరి రోజున అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, ఎర్రగన్నేరు వంటి పుష్ప జాతులతో పుష్పార్చన నిర్వహించారు. ముగింపును పురస్కరించుకుని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించడం సౌభాగ్యప్రదమని దేవస్థాన వేద పండితులు తెలిపారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల సందర్భంగా జరిపిన వసంత నవరాత్రి ఉత్సవాలు ఆద్యంతం వైభవంగా కొనసాగి ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి రోజువారీగా ప్రత్యేక అలంకారాలు చేయడం, వివిధ కళా పరిషత్తుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, యాగశాలలో హోమాలు నిర్వహించడం వంటి విశేషాలు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల చివరి రోజైన నేడు దుర్గమ్మవారికి గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, ఎర్రగన్నేరు తదితర సువాసన గల పుష్పాలతో అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతకు వసంత ఋతువులో పుష్పాలతో అర్చన చేయడం సర్వ మంగళప్రదం అని వేద పండితులు పేర్కొన్నారు. అమ్మవారికి అర్పించిన పుష్పాల సౌరభం ఆలయ పరిసరాలను భక్తిభావంతో నిండేలా చేసింది. వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకుని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించగా హోమగుండంలో పూర్ణాహుతి ఇచ్చి మంగళ హారతులతో ఉత్సవాలను ముగించారు. దేవస్థానం అధికారులు మాట్లాడుతూ, రేపటి నుండి ఇంద్రకీలాద్రిపై మరోసారి ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కనుందని, శ్రీ దుర్గా మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ నెల మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు తెలియజేశారు. కూటమి పాలన వచ్చాక సంపద సృష్టి జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు జీడీపీ వృద్ధి రేటు, ఆర్థిక అభ్యున్నతి, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయని, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన వివరించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 3వ డివిజన్ పరిధిలోని కామినేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం ఫ్లాట్ ఫ్యాక్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మంచి జరుగుతోందని, అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబు దేశంలోనే జీడీపీ అత్యధిక వృద్ధి రేటు సాధించారని, మళ్లీ అదే దిశగా సంపద సృష్టిపై దృష్టి సారించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని గద్దె వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వచ్చిందంటే, గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో ఒకసారి 2 సార్లు వస్తే అది 2-3% రావడం జరిగింది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేట్లో 2వ స్థానంలో వచ్చిందో, అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో పొందేటట్టు, సంక్షేమ కార్యక్రమాల్లో
అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆయన ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా మీరందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నారు. సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశ్నిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ ఆలయ గోపురాలే సమాధానం చెప్తాయని ఆయన తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అన్ని చోట్ల కాషాయ జెండాలతో జై శ్రీరామ్ నినాదాలతో భక్తుల వీరోచిత ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభాయాత్ర ప్రజలను ఎంతగానో అలరించింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి సైతం ప్రజలు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. బీఆర్టీఎస్ రోడ్ శారదా కళాశాల నుండి ప్రారంభమైన ఈ భారీ శోభాయాత్ర నగరంలోని పలు వీధుల మీదుగా సాగింది. అందంగా అలంకరించిన వాహనంపై శ్రీ సీతారాముల విగ్రహాలను, మరో వాహనంపై ఛత్రపతి శివాజీ ప్రతిమను ఉంచి కాషాయ జెండాలను బైక్లకు కట్టుకుని వేలాది మంది భక్తిభావం ఉప్పొంగగా శోభాయాత్రలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధులు మారుమ్రోగాయి. శోభాయాత్ర వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యనారాయణపురం, భగత్ సింగ్ రోడ్, బుడమేరు, బ్రిడ్జ్ సింగ్ నగర్ మీదుగా ప్రకాష్ నగర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలని అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశ్నిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ ఆలయ గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి నాగలింగం, శివాజీ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మం అంటేనే మన పండుగలు. మన సనాతన ధర్మం అంటే మన గుడి గోపురం చెబుతుంది దానికి సమాధానం. సనాతన ధర్మం అంటే కోట్ల సంవత్సరాల పరంపర సాగుతూ 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 ఇటువంటి శోభాయాత్రల ద్వారా మరొక్కసారి చైతన్యవంతంగా మారుతుంటుంది. అటువంటి సనాతన ధర్మంలో రామభక్తిని, రామ యొక్క నామాన్ని, రామ యొక్క శక్తిని చాటే విధంగా ఈ శోభాయాత్ర సంఘట శక్తి ప్రదర్శనంగా ఒక హిందువుల యొక్క ఉనికిని చాటే విధంగా ఎక్కడైతే విధర్మీయుల గుండెల్లో ఇప్పుడు ఈ చైతన్యాత్ర జై శ్రీరామ నినాదంతో ఉలిక్కిపడే విధంగా నిజంగా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించేట్లేదు కనుక ఆ మతం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమకు కాని ఆస్తుల్ని తమ ప్రభుత్వానికి హ్యాండ్ చేసిన బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ఈ శ్రీరామ సందర్భంగా తెలియపరుస్తూ జై శ్రీరామ్. జనసేన పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని, జనసేన జెండా ముస్లింలకు అండా అని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్తలకు తగిన విలువ ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ముస్లింలు పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్కు చెందిన ముస్లిం నేతలు జనసేన పార్టీలో చేరారు. 19వ డివిజన్కు చెందిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లింలు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఆదివారం బందర్ రోడ్లోని తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. కండువాని వేసి ముస్లింలను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని 2024లో కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూటమి అధికారంలో రావడానికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు వచ్చి ముస్లింలు పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో మరింత పటిష్టం చేయనున్నామని, అనేక మంది జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఒక సంకల్పంతో జనసేన పార్టీ స్థాపించి 2024లో ఎన్ని అవమానాలు పడినా 2019లో 24లో కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి పార్టీలకి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రదంలో మరి అన్ని పార్టీల నుంచి కూడా మంచి స్పందన ఉండి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీకి రావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భావజాలం, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. ఇంకా బలంగా విజయవాడ సిటీలో 3 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి. పార్టీని
అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అనంతరం షేక్ షఫీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు విలువ లేదని, పార్టీ కోసం తామెంతో కష్టపడ్డామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న విలువను చూసి అమ్మిశెట్టు వాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 19వ డివిజన్ అధ్యక్షులు హరిప్రసాద్, పార్టీ నాయకులు గోపి, యుగంధర్, జంపయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మౌనం చూసి మేము పనిచేయలేదండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గురించి చేసాం. ఎందుకంటే ఆయన మా ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ చేశారు. సరే, ఆయన తనయుడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ చేస్తారని అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన చేయలేకపోయారు. మెయిన్ కార్యకర్తలను ఆయన చాలా చిన్నచూపు చూశారు. అది ఇప్పటిదాకా చూసాం. దానికంటే ముందు మాతో పాటు మా సన్నిహితులు చాలామంది జనసేనలో చేసేవాళ్ళు. మేము వైసీపీలో ఉండేవాళ్ళం, వాళ్ళు జనసేనలో ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు కార్యకర్తని నిజంగా వెన్నుదన్ని చూసుకున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అయ్యిద్ది. పవన్ కళ్యాణ్ గారి వల్ల కేవలం నాయకులను చూడాలంటే ఆయన వల్లే అయ్యిద్ది. రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ, ధాన్యాన్ని సేకరించడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని, దీనివల్ల మధ్య దళారులు సిండికేట్గా ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏలప్రోలు గ్రామంలో పర్యటించి ధాన్యం పండించిన రైతులతో మాట్లాడి రైతులు ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే బుడమేరు వల్ల తెగిపోయిన కట్టలను నిర్మించాలని, మరోసారి బుడమేరు వల్ల రైతులు నష్టపోకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. 270 ఎకరాల ఆక్రమణకు గురైందని చెప్పి ఎన్టీఆర్ కలెక్టరు సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3051 గృహాలు ఇక్కడ ఆక్రమణలుగా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్తో సహా కూడా ప్రకటించారు. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేసేది, ఇది ఒక విజయవాడ దుఃఖదాయనే కాదు, బుడమేరు ఇవాళ టోటల్గా పూర్తిగా రైతాంగ దుఃఖదాయనిగా మారిపోయినటువంటి నేపథ్యంలో తక్షణమే బుడమేరు పూడికలు తీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దీని ప్రవాహ దిశను సక్రమంగా పెంచాలి. ఇక్కడ ఇటు ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి కానీ, అలాగే అటు విజయవాడ ప్రవాహ దిశ కానీ, నగరం నుంచి కానీ, ఎనికేపాడు యూటీ నుంచి కానీ, కొల్లేరు అప్ టు కొల్లేరు వరకు ఉప్పుటేరులో కలిసేంత వరకు కూడా దీని యొక్క ప్రవాహ దిశను మారిస్తేనే, దీన్ని ప్రక్షాళన చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, రైతాంగ కడగళ్ళు తీరుతాయని చెప్పేసి. కాబట్టి తక్షణమే ఆపరేషన్ బుడమేరుని మీనమేషాలు లెక్క పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం పేరుతోటి కాలయాపన చేయకుండా, శాశ్వత వైఖరి అవలంబించకుండా తక్షణం నిధులు కేటాయించి ప్రక్షాళన చేయాలని చెప్పి, దానికి తగిన విధంగా పేదవాళ్ళకి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ వసతులు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం గోపువానిపాలెం డాబాల సెంటర్ వద్ద రామాలయం నందు సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని శాశ్వతంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణమూర్తులను దర్శించుకుని తరించి తన్మయత్వం పొందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గోపువానిపాలెం డాబాల సెంటర్ వద్ద రామాలయం కొట్టే మోహన్ మైథిలి దంపతులు, పోతిరెడ్డి విఠల్ గౌరీశ్వరి ఆధ్వర్యంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందోహం నడుమ నయన మనోహరంగా సాగింది. వందలాది భక్తులు జయజయధ్వానాల నడుమ శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించి మదినిండా భక్తిభావంతో భక్తజనం పరవశించారు. కళ్యాణ తంతులో సుమారు 15 జంటలు పీటల మీద కూర్చున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, చల్లటి పానకం పంపిణీ చేయడంతో పాటు కళ్యాణానికి విచ్చేసిన భక్తులు అందరికీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం సాయంత్రం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, స్వామివార్ల గరుడ వాహన సేవ పురవీధుల్లో అత్యంత కన్నుల పండుగగా సాగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.